ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు స్వయంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు చక్కగా విద్యా బోధన చేశారు. జిల్లా కలెక్టర్గా కె బాలకృష్ణ, డిఈఓగా అశ్విని కుమారి, ఎంఈఓగా సాయి వరుణ్ తేజ్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంగా ఎం అఖిల్ చంద్ర, పాఠశాల హెచ్ఎంగా జి హారికతో పాటు మొత్తం 30 మంది ఉపాధ్యాయులుగా పాత్ర పోషించి విధులు నిర్వర్తించారు. ఆయా తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించి ఆకర్షణీయమైన బోధనోపకరణాలు, చార్టులను ఉపయోగిస్తూ చక్కగా బోధన చేస్తూ అందరిచే శభాష్ అనిపించుకున్నారు. అనంతరం పాఠశాల హెచ్ఎంఎస్ కల్పన అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లయన్, అశ్విని, చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర పోషించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం అభినందనీయమన్నారు. ఈ వేడుక ద్వారా నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందన్నారు. విద్యార్థులందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకొని పాఠశాల పేరు చిరస్థాయిగా నిలపాలని కోరారు. చక్కటి విద్యా బోధన చేసి విద్యార్థుల మన్ననలు అందుకున్న ఉపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం కెకే శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎంఎస్ కల్పన, ఉపాధ్యాయులు అశ్విని, చంద్రశేఖర్, విజయలక్ష్మి, టి నాగేశ్వరరెడ్డి, మురళీధర్, అష్రఫ్ ఖాదీ, శంకర్, మదన్ మోహన్, సుజాత, విద్యా వాలంటీర్ వెంకట్రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Yeah.